హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఈరోజు ఈ వీడియోలో మహిళల సంరక్షణ కోసం భారతదేశ పార్లమెంటు చేసినటువంటి చట్టాలు, టోటల్ భారత రాజ్యాంగంలో మహిళల కోసం పొందుపరచబడిన చట్టాలని సెక్షన్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, వ్యభిచార నిరోధక చట్టం, ద ప్రాస్టిట్యూషన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1956. 1956లో వ్యభిచార నిరోధక చట్టం చేయడం జరిగింది. మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం 1986. మహిళలను కించపరిచే విధంగా అడ్వర్టైజ్మెంట్స్, బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు మొదలైనవి ఈ చట్టం ద్వారా నిరోధించడం జరిగింది. ద ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986. మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం 1986. నెక్స్ట్ వన్, సతీ నిరోధక చట్టం, ద సతీ ప్రొహిబిషన్ యాక్ట్ 1987. వరకట్న నిషేధ చట్టం 1961. వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ మరెప్పుడైనా కానీ వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ చట్టం నిషేధిస్తుంది. కానీ ఇంతవరకు ఇది ఎక్కడ అమలైనట్టు మనకు కనిపించదు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ కట్నం లేకుండా వివాహం చేసుకోవడం చాలా కష్టమైన పనిగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, గర్భ నిరోధక నివారణ చట్టం 1971. 1971లో గర్భ నిరోధక నివారణ చట్టం తీసుకురావడం జరిగింది. ముస్లిం వివాహాల రద్దు చట్టం 1939. తన వివాహాన్ని రద్దు చేసుకునే హక్కుని ముస్లిం స్త్రీలకు ఈ చట్టం కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984. కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ వన్, లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987. మహిళా చట్టం ద్వారా రాజ్యం స్త్రీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తుంది. మహిళలకు ఉచిత న్యాయ సలహా 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం. విడాకులు పొందిన ముస్లిం మహిళ రక్షణ చట్టం 1939. భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం స్త్రీల హక్కులు కాపాడేందుకు ఈ చట్టం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హిందూ వివాహ చట్టం 1955. ఈ చట్టం ప్రకారం హిందూ మహిళ విడాకుల విషయంలో పురుషుడితో సమాన హక్కులు కలిగి ఉండడం జరిగింది. ఈ చట్టం ఏకపత్ని విధానం, కొన్ని సందర్భాల్లో స్త్రీ తన భర్త నుంచి విడాకులు పొందే హక్కును కల్పిస్తుంది. హిందూ వివాహ చట్టం 1955. కనీస వేతన చట్టం 1948. లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు కనీస వేతనాన్ని పురుషుని కంటే కనీస వేతనం తక్కువ నిర్దేశించడం జరిగింది. అటువంటి వివక్ష కొనసాగరాదని కనీస వేతన చట్టం 1948లో చేయడం జరిగింది. లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు కనీస వేతనాన్ని పురుషుని కంటే తక్కువ నిర్దేశించరాదు ఈ చట్టం ప్రకారం. నెక్స్ట్ వన్, గనుల చట్టం, ద మైన్స్ యాక్ట్ 1952. ఫ్యాక్టరీస్ చట్టం 1948. గనుల్లోనూ ఫ్యాక్టరీస్లోనూ పనిచేసే స్త్రీలు సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పనిచేయడం నిషేధించడం జరిగింది. హిందూ వారసత్వ చట్టం 1956. ఈ చట్టాన్ని 2005లో సవరించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం మహిళలకు తమ తండ్రి ఆస్తిలో పురుషుడితో సమాన హక్కు ఉంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్ 1872. క్రైస్తవ వివాహాలకు విడాకులకు సంబంధించిన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. 1872 ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్. సమాన వేతన చట్టం, ద ఈక్వల్ వేజెస్ యాక్ట్ 1976. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు వేతనాలను తగ్గించరాదు ఈ చట్టం ప్రకారం. మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961. పనిచేసే మహిళలకు ప్రసూతి ముందు, ప్రసూతి అనంతరం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని ఈ చట్టం నిర్దేశించింది.
గృహహింస నిరోధక చట్టం 2005. ఎవరైనా కుటుంబ సభ్యులు స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, శారీరక మానసిక మాటల ద్వారా వేధిస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. గృహహింస నిరోధక చట్టం 2005. కింద పేర్కొన్న చట్టాల్లో స్త్రీల సంరక్షణకు సంబంధించి నిబంధనలు ఉన్నాయి. అవి: ఫస్ట్ వన్, రాష్ట్ర ఉద్యోగుల బీమా చట్టం 1948, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951, కట్టు బానిసత్వ నిరోధక చట్టం 1976, లీగల్ ప్రాక్టీషనరీస్ ఉమెన్ యాక్ట్ 1923, భారత విడాకుల చట్టం 1869, ప్రత్యేక వివాహాల చట్టం 1954, విదేశీ వివాహాల చట్టం 1969, పార్షి వివాహాల విడాకుల చట్టం 1936, భారత సాక్ష్యాల చట్టం 1972, హిందూ దత్తత వివాహ చట్టం 1956, జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013. ప్రైవేటు, ప్రభుత్వ, సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు లైంగిక వేధింపుల నుంచి ఈ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చు. కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థ 1953లో ఈ బోర్డు నెలకొల్పారు. కేంద్ర కార్యనిర్వాహక వర్గం తీర్మానం ద్వారా కంపెనీల చట్టం 1956 కింద ఈ సంస్థను 1969లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ న్యాయపరమైన హోదా కలిగి ఉంది. ఈ బోర్డు ప్రధాన ఉద్దేశం మహిళలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల అమలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడం. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఈ బోర్డుకు ప్రథమ చైర్మన్. మహిళల హక్కులు, రక్షణలు. దేశంలో మహిళల సంరక్షణ కోసం 2 రకాలైన హక్కులు ఉన్నాయి. అవి: రాజ్యాంగంలో మహిళల సంరక్షణ కోసం రూపొందించిన నిబంధనలు, చట్టం ద్వారా మహిళల సంరక్షణ కోసం రూపొందించిన నిబంధనలు. రాజ్యాంగం ద్వారా రూపొందించిన నిబంధనలు, చట్టం ద్వారా రూపొందించిన నిబంధనలు. రాజ్యాంగం ప్రసాదించిన మహిళల హక్కులు, రక్షణలు. రాజ్యాంగ పీఠికలో సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించడమే ధ్యేయంగా ప్రకటించడం జరిగింది. ఆర్టికల్ 14, చట్టం ముందు అందరూ సమానులే, స్త్రీ పురుష వివక్షత లేదు. ఆర్టికల్ 15(1), రాజ్యం స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షత చూపరాదు. ఆర్టికల్ 15(3), స్త్రీ శిశు సంరక్షణకు రాజ్యం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడం అనేది సమానత్వానికి విరుద్ధంగా భావించరాదు. ఆర్టికల్ 16(2), ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో రాజ్యం లింగ వివక్ష చూపరాదు. ఆర్టికల్ 23(1), స్త్రీలతో వ్యభిచారం చేయించడం, జోగిని, దేవదాసి, స్త్రీల అక్రమ రవాణా వంటి విధానాలు నిషేధించబడ్డాయి. ఆర్టికల్ 23(1), స్త్రీలతో వ్యభిచారం చేయించడం, జోగిని, దేవదాసి, స్త్రీల అక్రమ రవాణా వంటివి నిషేధించబడ్డాయి. ఆర్టికల్ 39(a), రాజ్యం స్త్రీ పురుషులిద్దరికీ జీవన భృతిని కల్పించాలి. ఆర్టికల్ 39(d), స్త్రీ పురుష వివక్షత లేకుండా స్త్రీ పురుషులకు సమాన వేతనం ఉండాలి. ఆర్టికల్ 39(e), స్త్రీ కార్మికులు వారి ఆరోగ్యం, శ్రమ దోపిడీ కాకుండా నివారించే బాధ్యత రాజ్యానిదే. ఆర్టికల్ 42, మహిళా కార్మికులు పనిచేసే చోట వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. ఉచిత ప్రసూతి సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆర్టికల్ 51(a and e), స్త్రీల గౌరవాన్ని కించపరిచే పద్ధతులు, విధానాలను నిరసించడం. ఆర్టికల్ 243(d)(3), పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు అధ్యక్ష స్థానాల్లో 1/3 1/3 వంతు రిజర్వేషన్ కల్పించాలి. ఈ రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది. ఆర్టికల్ 243(d)(3), పంచాయతీ ఎన్నికల్లో 1/3 వంతు సీట్లను మహిళలకు కేటాయించాలి. ఆర్టికల్ 243(t)(2), 243(t)(1) కింద ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంలో 243(t)(2) ప్రకారం
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో 1/3 సీట్లు ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించాలి. ఆర్టికల్ 243, 234(3) మున్సిపల్ ఏరియాలోని మొత్తం సీట్లలో 1/3 సీట్లు మహిళలకు కేటాయించాలి. ఇవి ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించిన సీట్లను కలుపుకొని మొత్తం 1/3 ఉండాలి. రీసెంట్గా ఒక రాష్ట్రంలో మహిళలకు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించడం వలన ఆ ప్రాంత ప్రజలు తమ సంప్రదాయాలకు అది వ్యతిరేకమని అలిగేషన్స్ చేయడం జరిగింది. అది ఏ రాష్ట్రం? నాగాలాండ్ రాష్ట్రంలోని ప్రజలు నగర పట్టణ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం వలన అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. ఫలితంగా నాగాలాండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టికల్ 243(4) మున్సిపాలిటీ అధ్యక్ష పదవుల్లో భాగంగా కొన్నిటిని ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించే విధంగా శాసనసభ చట్టాలు చేయాలి. ఆర్టికల్ 243(d)(4) గ్రామ పంచాయతీ, మాధ్యమిక పంచాయతీ, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేయాల్సిన సీట్లను శాసనసభ పేర్కొనాలి. ఇవి భారత రాజ్యాంగం, భారతదేశంలోని చట్టం మహిళలకు కల్పించినటువంటి రిజర్వేషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.